ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో సంఖ్యాకాండంలో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 21వ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం. దైవజనుడైనటువంటి మోషే ఏ రీతిగా అతడు శిక్షించబడ్డాడు, అందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలేంటో కొన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 20వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోషే ఒక్కసారే దేవునికి లోబడినందున అతడు శిక్షించబడినట్లుగా మనం చదువుతాం. మోషే గారు పడిపోయి దేవునికి లోబడినది ఈ ఒక్కసారి మాత్రమే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అన్నిటిలో కూడా దేవునికి నమ్మకంగా లోబడినటువంటి మోషే తన జీవితము యొక్క చివరి దశలో ఒక పొరపాటును చేశాడు. ఆ కారణాన్ని బట్టి అతడు కనానులోనికి ప్రవేశించకుండా దేవుడు ఆ తప్పుకు వెల చెల్లించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజలు నేళ్ల కొరకు రెండవసారి మొరపెట్టినప్పుడు జరిగినట్లుగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటిసారేమో బండను కొట్టమని దేవుడు చెప్పాడు, అది నిర్గమాకాండం 17వ అధ్యాయములో. కానీ ఇక్కడ రెండవసారి దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బండ సిలువలో ఒక్కసారి మాత్రమే కొట్టబడినటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. అయితే ఆ బండ ఒకసారి కొట్టబడిన తర్వాత దాని నుండి మనము లాభాన్ని పొందడానికి మనం దానితో మాట్లాడితే చాలు, ఆ బండను మరలా తిరిగి కొట్టకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మోషే కోపముతో బండను 2 సార్లు కొట్టాడు. ఆ కారణాన్ని బట్టి దైవజనుడైన మోషే కనానులోనికి ప్రవేశించడు అని ప్రభు వెంటనే అతనితో చెప్పినట్లుగా 20వ అధ్యాయము 12వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. గడిచిన ధ్యానములో మనం నేర్చుకున్నాం కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 9 తరుణాలు ఇచ్చాడండి. వారు 10వసారి తిరుగుబాటు చేసినప్పుడు మాత్రమే కనానులోనికి ప్రవేశింపనీయలేదు అని గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం. కానీ దైవజనుడైనటువంటి మోషేకు ఒక్క తరుణము కూడా ఇవ్వబడలేదు. అతడు తప్పిపోయినటువంటి మొదటిసారే కనానులోనికి ప్రవేశింపబడనీయలేదు అని లేఖన భాగముల నుండి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకని దేవుడు అలా చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకేమో 9 తరుణాలు ఇచ్చాడు. దైవజనుడైనటువంటి మోషే గారికి ఒక్క తరుణాన్ని దేవుడు ఎందుకొరకు ఇచ్చాడు అంటే, దేవుడు సామాన్యమైనటువంటి ప్రజల కంటే విశ్వాసులు, అభిషేకించబడిన వారు, సంఘ కాపరులు, సంఘ పెద్దల నుండి ఆయన ఎక్కువ ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఈ రోజును కూడా సత్యమేనండి. ఎవరికి ఎక్కువ ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువ తీయజూతురు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. దైవజనుడైనటువంటి మోషే దేవుని బ్రతిమాలుకున్నాడు. 40 ఏళ్లుగా అతడు కనానులోనికి ప్రవేశించాలి అని ఆశించాడు. కానీ ఆ దేశము యొక్క సరిహద్దు యొద్దనే అతడు అనుమతించబడలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదండి. ఇతరులను కనికరించమని మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతని మాట విన్నాడు. కానీ తన గురించి తాను ప్రార్థించినప్పుడు దేవుడు వినలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మోషే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ శిక్షను అతడు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుడు అతని పట్ల ఎంత దయ చూపించాడో తెలుసా? 1500 సంవత్సరాల తర్వాత, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి శరీరధారి అయి వచ్చినప్పుడు, రూపాంతరపు కొండపై మన ప్రభుతో నిలబడినప్పుడు దేవుడు అతనిని వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అనుమతించాడు అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మరలా చెప్తున్నాను, ఆ క్షణంలో మోషే తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడు, కానీ అతని ప్రార్థన అక్కడ దేవుడు వినలేదు. కానీ దేవుడు దయ చూపించి ఏం చేశాడు అంటే 1500 సంవత్సరాల తర్వాత
యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు రూపాంతర కొండ మీద మోషే కూడా ఉండడానికి దేవుడు అనుమతినిచ్చాడు. దైవజనుడైనటువంటి మోషే తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలతో పాటు కనానులోనికి ప్రవేశించిన దానికంటే చాలా ఉత్తమమైనటువంటి ప్రవేశాన్ని ఇవ్వడము ద్వారా దేవుడు తన దాసుని గణపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ఆత్మీయులరా, మోషే దేవుణ్ణి నమ్మి ఉంటే ఆయన అతని కొరకు ఒక మంచి విషయాన్ని యోచించి ఉంటాడు అని దైవజనుడైన మోషే అప్పుడే గ్రహించి ఉండేవాడు. దేవుడు మన కొరకు మౌనముగా ప్రేమతో అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నాడు అని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ అదే సమయంలో దేవుడు తన సేవకుల ఎడల లేదా విశ్వాసుల పట్ల, అభిషేకించబడిన వారి పట్ల అవిధేయత విషయంలో కఠినంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మరి దైవజనుడైన మోషే దేవునికి లోబడలేదు కదా. లోబడకపోయినా నీళ్లు ప్రవహించాయా అంటే అవును, నీళ్లు ప్రవహించాయి. ఒక వ్యక్తి దేవునికి లోబడనప్పటికీ కూడా అతని పరిచర్య నుండి దీవెనలు ప్రవహించవచ్చును. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లేదా ఒక దైవజనుడు దేవునికి లోబడకపోయినా ఆ వ్యక్తి యొక్క పరిచర్య నుండి దీవెనలు ప్రవహిస్తాయి. అది ఏమి నిరూపిస్తుందంటే ఆ వ్యక్తితో దేవుడు సంతోషంగా ఉన్నాడని అది నిరూపించడం లేదు, కానీ దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన సేవకులు అవిధేయులైనప్పటికీ తన ప్రజలను దేవుడు దీవిస్తాడని మాత్రమే ఇది నిరూపిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించాడు గనుక ఆ రోజున నీళ్లు ప్రవహించడానికి ఆయన అనుమతినిచ్చాడు. ఒక శరీరానుసారుడైనటువంటి దేవుని సేవకుని యొక్క పరిచర్య నుండి దీవెనలు ప్రవహించడము మీరు చూచినప్పుడు దేవుడు ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడని మాత్రమే ఇది నిరూపిస్తుందని మనమందరము కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఈ దినాల్లో అనేక మంది ఫలానా సంఘములు అంతమంది దీవించబడుతున్నారు, లేదా ఫలానా మందిరములో ఇంతమంది ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పి ఆ సేవకుణ్ణి దేవుడు ఆమోదించాడు అని చాలామంది అనుకుంటారు. కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో సేవకుడు దేవునికి అవిధేయుడైనప్పటికీ ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. దీనిని బట్టి తన సేవకుని దేవుడు ఆమోదించాడని ఇది నిరూపించడం లేదో ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు తరువాత మోషేను ఏ రీతిగా శిక్షించాడో ఇలాంటి లోబడినటువంటి సేవకులను కూడా దేవుడు శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అనేకులు అంత్యదినమున ప్రభు ఎదుకు వచ్చి, ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టాము, నీ నామమున మేము ప్రవచించాము, నీ నామమున మేము అద్భుతాలు చేశాము, రోగాలను స్వస్థపరిచాము అని అనేక మంది చెప్తారని ప్రభు ముందుగానే చెప్పారు. ఇదంతా కూడా నిజమే. ప్రజలు స్వస్థపరచబడ్డారు, దీవించబడ్డారు, విడుదల పొందారు. ఆ బోధకుల ద్వారా అనేకమైనటువంటి కార్యాలు వారు చూశారు. కానీ ప్రభు ఆ బోధకులతో మీరు పరిశుద్ధంగా జీవించలేదు, మీరు పాపములో జీవించారు, కాబట్టి నా నుండి తొలగిపోండి అని చెప్తాడు. గనుక దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన శరీరానుసారులైనటువంటి లోబడిని బోధకులను కూడా కొన్ని సందర్భాల్లో వాడుకుంటాడు అని మనం స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక 21వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు విష సర్పములను పంపించుట ద్వారా వారిని శిక్షించినటువంటి ఆ సందర్భాన్ని గురించి మనం అక్కడ చదువుతాం. ప్రజలందరూ మరలా మొరపెట్టగా దేవుడు మోషేతో అన్నాడు కదా, ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని ఒక స్తంభం మీద పెట్టమని దేవుడు చెప్పాడు. కాటు వేయబడిన ప్రతి ఒక్కడు కూడా ఈ ఇత్తడి సర్పాన్ని చూచి వారు స్వస్థపరచబడవచ్చును అని ప్రభు మోషేకు ఆజ్ఞాపించొచ్చు ఉన్నాడు. ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణించడానికి ఎత్తబడినటువంటి సిలువకు ఇది ప్రతీకగా ఉన్నది అని నికోదేముతో పలికినటువంటి మాటలు యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు ఆత్మీయులరా,
మనమందరము కూడా ఆది సర్పమైనటువంటి సాతాను చేత కాటు వేయబడి ఉన్నాం. ఆ సర్పం యొక్క విషము ఏదైతే ఉందో ఆ విషము మనలో ప్రవహిస్తూ మనలను ఆత్మీకంగా మరణింపజేస్తూ ఉంది. అయితే మనము మన పాప క్షమాపణ కొరకు మాత్రమే కాకుండా మనలో ప్రవహించేటువంటి ఈ సర్ప విషము యొక్క దుష్ట ప్రభావముల నుండి విడుదల పొందడానికి సిలువ వేయబడినటువంటి యేసు వైపు విశ్వాసముతో మనము చూచినట్లయితే మనము పూర్తిగా ఆత్మీకముగా స్వస్థపరచబడతాము. అంత మాత్రమే కాదు, మనము శాశ్వతంగా విడుదల పొందుతాము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాడు. మిగతా విషయాలు వచ్చే ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.